ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈరోజు చీడ పురుగులు పసర పురుగులు తినివేసిన వాటిని దేవుడు మీకు తిరిగి ఇస్తానంటున్నాడు. మీ లైఫ్లో ఏవేవైతే కోల్పోయారో అవన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదాన్ని రెట్టింపు ఘనతను దేవుడు తీసుకొచ్చి మిమ్మల్ని దీవించబోతున్నాడు. గొప్ప బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మీ బంధకాలు తెగబోతున్నాయి. మీరు ఉద్దేశించిన కార్యాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 24వ వచనం. దేవుని బిడ్డలారా, మనము ఆదికాండం 1వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం కానీ చూస్తే దాంట్లో ప్రభు చూచెను అనే మాట మనకు రాయబడి ఉంది. ఒకసారి చదువుతామా? దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు తన చేసిన వాటన్నిటిని చూచాడనే మాట రాయబడి ఉంది. అలాగే 12వ వచనంలో కూడా చూచెను అనే మాట రాయబడి ఉంది. దేవుడు మనలను చూచే తండ్రి అయి ఉన్నాడు. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. సమస్త చూచే దేవుడు అంటే అలా చూడటం అనే అర్థం ఇక్కడ రాదు. పరిశీలన చేయటం, మనల్ని బాగా విచారించటం, మనల గురించి ఆయన ఆలోచించటం, ఇవన్నీ అర్థాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ఈరోజు దేవుడు మనల్ని ఇన్ అండ్ అవుట్ పరీక్షిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఆయన చూస్తున్నాడు అనే విషయానికి వస్తే మొదటిగా మన హృదయాన్ని చూస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే మనిషి అయితే మొగాన్ని చూస్తాడంట, దేవుడైతే మన హృదయాన్ని చూస్తాడు. అవును, ఈరోజు ఎంతోమంది మరి తోడేలు గొర్రె చర్మం తొడుక్కొని తిరుగుతున్నాయి. ప్రజలు అనుకుంటున్నారు ఇది గొర్రె పిల్ల అని అనుకుంటున్నారు, గొర్రె అనుకుంటున్నారు. కానీ దాని ఒక స్వభావాన్ని మాత్రం చూస్తే మాత్రం తోడేలు ఒక స్వభావం ఉంది. ఈరోజు పైకి మంచి భక్తిగల వారుగా నటిస్తున్నారు. ఈరోజు యవనస్తులు చూడండి, తీయగా మాట్లాడగానే వెంటనే ప్రేమలో పడిపోతున్నారు. ఆ అబ్బాయి ఎటువంటి వాడో, ఆయన ఒక జీవితం బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అది ఏది పట్టించకుండా ఈరోజు వారి జీవితాన్ని నాశనపరచుకోవటం, మరికొందరైతే తీయగానంత మాత్రం భక్తి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా మరి అవిశ్వాసంతో చేయగలుగుతున్నారు. అది ఇంకా విచారకరం. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తోడ్పడటం అనేది ఇంకా బాధాకరం. అయితే మన హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మన హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు, నడవడికలు ఇవన్నీ ఆయనకు తెలుసు. ప్రజలకు, నీ ఎదుట వ్యక్తులకు తెలియకపోవచ్చు, నీ యొక్క కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఏ చెడు తాగి ఉందో దేవుడు చూస్తున్నాడు. అదే సమయంలో దేవుడు మన హృదయంలో ఉన్న మంచిదని కూడా ఆయన చూస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్న మంచితనాన్ని చూస్తాడు. ఆ యొక్క సౌల్లో ఉన్న చెడును కూడా ప్రభు చూశాడు. మనలో ఉన్న మంచితనాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఈ లోకానికి మనం మంచి వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళుగానే కనపడతారు, చెడ్డవాళ్ళందరూ చాలా మంచి వాళ్ళుగా కనపడతారు. అయితే దేవుడు మాత్రం దేవుని బిడ్డలారా నీతిమంతుడిని నీతిమంతుడుగానే ఎంచుతాడు. హల్లెలూయా. భక్తిహీనులుగానే ఎంచుతాడు. ఎందుకంటే ఆయన మనిషి యొక్క ఆంతర్యమును గ్రహించేవాడు, హృదయపు ఆలోచనను గ్రహించేవాడు. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యవనస్తుని కూడా ప్రభు తేరి చూచినట్టుగా రాయబడి ఉంది. అవును, ఎందుకు చూస్తాడంటే ఇంకా ఆయన పెంపొందింప చేయటానికి, ఆయనకు ఆలోచన ఇవ్వటానికి చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఆ పోర్షన్లో గ్రహించగలుగుతాం. ఎందుకంటే అతను ఆలోచన కోసమే వచ్చాడు. నిత్య జీవానికి వారసుడు అవటానికి నేను ఏమి చేయాలనుకుంటా వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి చక్కటి ఆలోచన ఇవ్వటానికి దేవుడు యేసు ప్రభువు వారు ఆయన తేరి చూసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. కీర్తన 32:8లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మన దృష్టి పెట్టి మనకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. ఆయన చూచాడంటే రెండవది మనం ఏమని అర్థం చేసుకోవాలి తెలుసు? ఆత్మీయంగా మనకు అడ్వైస్ ఇవ్వబోతున్నాను అర్థం, మనకు ఆలోచన ఇవ్వబోతున్నాను అర్థం.
మూడవదిగా లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనంలో పేతురును చూశాడంట. అంటే ఆయన కళ్ళలోండి వచ్చిన ఆ యొక్క అభిషేకం, ఆ పరిశుద్ధత, ఆ కళ్ళలోండి వచ్చిన ఆ యొక్క నీతి పేతురుని కదిలించేసింది. అప్పుడే యేసుప్రభు నాకు ఎవరో తెలియదని ఒట్టుపెట్టుకున్న ఆ పేతురు యొక్క జీవితంలో పశ్చాత్తాపాన్ని కలుగజేసింది. తర్వాత వాక్యం చదివితే ఆయన కన్నీళ్ళు విడిచాడు, ఏడ్చాడనే మాట మనకు కనపడుతున్నాయి. ఈరోజు దేవుని ప్రియ బిడ్డలారా, నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆధైర్యపడవద్దు, సమస్తాన్ని చూస్తున్నాడు. నీ జీవితంలో ఎదుర్కొన్న పోరాటం, శోధన, కష్టాలు, బాధలన్నీ దేవుడు చూస్తున్నాడు. నీకు త్వరలో అసాధారణమైన అద్భుతమైన కార్యం చేస్తాడు. నీకు మేలు కలగబోతుందని నేను రూఢిగా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరు ఆశీర్వదించి తాక్కుమని, బలపరచమని, వర్ధల చేయమని, సాతాను వాడి క్రియలని లయపరచమని, తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈ రోజంతా మీరు క్షేమంగాను ఆరోగ్యంగాను మేలు పొందుకొని దేవుని మహిమపరచగలరు ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.